గోదా రంగనాథని కళ్యాణం. ప్రాతకాలం ఎంత అద్భుతం. ఉత్తరాయణ ప్రాతకాలం ధనుర్మాసం. ప్రాతకాలమంత అద్భుతం. ధనుర్మాసంలో అందమైన కావ్యం ఆండాళ్ చరితం. వటపత్ర సాయి మందిరమున తులసివనంలో తులసి చెంత విష్ణు చిత్తుడు కనెను పసిపాపను. కనుగొనెను తాను చేకొనెను జానకిలా తాను అయోనిజ. గోదాయి అని పేరిడి పెంచెను. చేతులు చాచి పిలిచే పాపగా విష్ణు చిత్తిని వలచి పిలిచే ముగ్ధగా విష్ణుమూర్తిని. నోము నోచగా పిలిచే సిరికన్యలందరినీ గానము సేయ పిలిచే మనందరినీ గోదాదేవి. పుట్టుకతో సీత, పెరుగుతూ గోపిక, పెళ్లితో రుక్మిణి, ప్రేమతో రాధ ఈ గోద మధురమైన గాథ. దివ్య దేశాల చరితలు, దేవాది దేవుని కథనాలు, తండ్రి దరిచేరి శ్రవణాలు, దివ్య ప్రబంధ రచనలు. దివ్య బాలిక గోదాదేవి, పూమాలిక గోదాదేవి. తిరుప్పావై వ్రతం గోదాదేవి వ్రతం. ప్రీతి వ్రతం, బుద్ధి వ్రతం, దాస్య వ్రతం, భోగవ్రతం, మొత్తం ఉపనిషత్తుల సారాంశం. గోదాదేవికై గోకులం దిగి వచ్చే గోవిందుడు వచ్చే, రంగడు దిగి వచ్చే, నచ్చే మెచ్చే పెళ్ళాడే. మంచి ముత్యాల పల్లకిలో, పెళ్లి పల్లకిలో గోదాదేవి రంగని మనువాడగా. మంచు పల్లకిలో సంక్రాంతి లక్ష్మి, మంచు ముత్యాల పల్లకిలో రంగవల్లికల స్వాగతాలతో. గోదాదేవి రేపల్లెను ఆవిష్కరించే తిరుప్పావైలో తనను తాను ఆవిష్కరించుకొని సాక్షాత్కారం విష్ణుమూర్తి, విష్ణు సాయుధ్యం ప్రాప్తి. ఆముక్తమాల్యద ఆండాಳು తులసిమాల అల్లిన బాల. స్వప్నంలోన రంగనాథుడు వరించాడు, వరమిచ్చాడు, రమ్మని పిలిచాడు, కబురు పంపినాడు రంగనాథుడు. కళ్యాణానికి తరలి రమ్మని. దివ్యబాలిక గోదాదేవి దివ్యదేశము శ్రీరంగానికి విష్ణు చిత్తుని వెంట నడిచి రంగనాథుని వలచి తనకు నాథుడని తలచి వెళ్ళింది. పెళ్లి పల్లకిలోన పెళ్లి కూతురు రంగనాథుని పెళ్ళాడగా గోదాదేవి వచ్చింది, వధువై వచ్చింది. మాలలు అల్లే ప్రేమను పంచి, మాలలు ఇచ్చి మనసును ఇచ్చి, కళ్యాణమాలతో పెళ్లి కూతురుగా నిలిచింది. శ్రీరంగానికి వచ్చారు, పోగినాడు కళ్యాణం. పెళ్లి భాగ్యం గోదాదేవికి, చూచు భాగ్యం మనకు. కలలు పండి పండుగ వేళలో కలిసింది రంగని, కలిసి రంగనిలో. గోదా కళ్యాణం చూతమురారండి, రంగని కళ్యాణం చూతమురారండి.